जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం 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 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం 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 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం जोहार बाबा साहेब अम्बेडकर जोहार 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 भारत माता की जय भीम ఈరోజు నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న బహుభాషా కోవిదుడు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహనీయుడు అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 135 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని యావత్ ప్రపంచానికి ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా ప్రజాస్వామ్య సర్వసత్తాక రాజ్యాంగంగా నిర్మించి ప్రపంచం లోపల భారతదేశానికి ఒక పేరు తీసుకొచ్చాడు. అటువంటి అంబేద్కర్ మన దేశంలో ఉండడం మన అందరి యొక్క అదృష్టం. ఆయన ప్రపంచంలోని రాజ్యాంగాలన్నిటిని గమనించి ఈరోజు సర్వసత్తాక లౌకిక సామ్యవాద రాజ్యాంగం భారతదేశానికి అవసరమని ఈరోజు నిర్మించినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోని ఎన్నో దేశాల రాజ్యాంగాలకు ఈరోజు స్ఫూర్తిదాయకమైంది. ఆ రోజు అంబేద్కర్ అంతా గొప్పగా ఆలోచించకపోతే, ఆయన అన్ని సంవత్సరాలు ఈ రాజ్యాంగ నిర్మాణం కోసం కష్టపడి ఉండకపోతే ఈరోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండకపోతుండే. ఈరోజు కేసీఆర్ గారు అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి అంబేద్కర్ గారు ఆ రోజు పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన రాష్ట్రాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాలు ఈ రాజ్యాంగ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పరిపాలనకు కేంద్రమైనటువంటి అసెంబ్లీ భవనానికి కూడా మన అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మనందరం యొక్క మహనీయుని యొక్క ఆదర్శాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ జై భీమ్ సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను